కువైట్లో చాలా మందికి తెలియదు ఏంటంటే ఓన్లీ మాలియాలోనే బీచ్ ఉన్నది అనుకుంటారు. కానీ మాలియాతో పాటు ఫైర్లో కూడా బీచ్ ఉన్నది. మస్తు మంది అక్కడికి పోతారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిల్లు అనుకో మళ్ళీ మాత్రం మాలియా కోరు. అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఏముంటుందో నేను చెప్తాను ఈ వీడియోలో. మనకు మాలియాలో చూసుకుంటే ఏడా చూసినా కానీ చెత్తనే ఉంటుంది. వాటర్ బాటిల్, తొక్క, తోలు అన్నీ ఎక్కడెక్కడ పడేస్తారు. మెయింటెనెన్స్ అనేది ఉండదు. కానీ ఫైర్లో మాత్రం నెంబర్ ఉంటుంది మెయింటెనెన్స్. ఒక్క మనకు ప్లాస్టిక్ ముక్క కాదు కదా, వాటర్ బాటిల్ ఏది కనబడది. మళ్ళీ గింతంత బీచ్ ఉంటుంది. అబ్బా మాలియా 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 అని చచ్చిపోతాడేమో బంగారం దాసి పెట్టుకున్నట్టు. ఈడ చూడలు ఎంత పెద్ద బీచ్ ఉందో. మస్తు స్నానం చేయొచ్చు. ఆడ మాత్రం స్నానం చేయరాదు, మనీ చేయరాదు. మళ్ళీ ఆడ ఎన్నో బస్సు దిగి ఏడుకో రావాలి, సుక్కలు కానీ వస్తాయి. ఈడ అట్లుండదు. రోడ్ అవతల బస్ స్టాండ్ ఉంటుంది. చక్కగా దిగి రోడ్ క్రాస్ చేసినామంటే మనం బీచ్కి రావచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ బోటింగ్ సిస్టమ్ ఉంది. ఇది మాత్రం మెయిన్. బోటింగ్ సిస్టమ్ ఉంది. అక్కడ మనకు బోటింగ్ సిస్టమ్ అవైలబుల్ లేదు. ఇక్కడ మనం బోటింగ్ కావాలంటే బోటింగ్ చేసుకోవచ్చు. ఈ రోడ్ క్రాస్ చేసినామంటే ఆ కనబడే బిల్డింగ్లు అన్నీ సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్లు, రెస్టారెంట్లు అవన్నీ ఉన్నాయి. మంచిగా మనం పోయి షాపింగ్ చేసుకోవచ్చు, తినచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరందరూ మాలి ఎందుకు పోతారో నాకు తెలుసు. దానికి మించిన సరికి ఇక్కడ ఉంటుంది. అక్కడ ఓన్లీ మన తెలుగు వాళ్ళు ఉంటే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, సుడాన్ వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క కంట్రోల్ ఇక్కడ ఉంటారు. వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి. మీ దిల్ కుసు కాకుండా నన్ను మాత్రం అడుగుల్లి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీ కువైట్లో ఉన్న దోస్తులకు షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఉంటాం మళ్ళీ రైట్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం.